వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. ఈసీ పెట్టిన ఉల్లంఘనలకి వైసీపీ ఉలిక్కిపడిందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మెస్సిరి మన వీక్షకులకు. సార్, ఇప్పుడు ఏపీలో ఎన్నికల కోడ్ నడుస్తుంది. అయితే ఇక్కడ ఇన్ని రోజులు మొన్నటి వరకు మనం చూసాం, కోడ్లో ఎన్నికల కోడ్ ఉన్నా కూడా కొంతమంది వాళ్ళు చేసేవి వాళ్ళ ఇష్టానుసారం చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఈసీ గట్టిగా చెప్తుంది ఏంటంటే, మీరు కనుక ఎన్నికలు కూడా అంటే ఏదైనా ప్రచారం చెయ్యాలి అన్నా కూడా, ఇంటింటికి ప్రచారం వెళ్ళాలన్నా కూడా ఈసీ అనుమతి లేనిది వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇలా కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఎలా చూడాలి? మరి నిజంగానే వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటారంటారా? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థలు తీసుకొచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థని దొంగ ఓట్లు నమోదు చేయటంలోనూ, తర్వాత వాళ్ళని రేపు ఓటింగ్లో పాల్గొనేటట్టు చూడటంలోనూ, పార్టీ గెలుపు విజయానికి ఇండైరెక్ట్గా కృషి చేయటం కోసం ఏర్పాటు చేసుకున్నారు. ఒక సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాళ్ళని ఎన్నికల్లో విధుల నిర్వహణకు కూడా అనుమతించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లెటర్ రాశారు. తర్వాత టీచర్స్ని ఇందులో పెట్టొద్దని కూడా రాశారు. ఈ ఎన్నికల నిర్వహణలో టీచర్స్ని ఉపయోగించొద్దని. ఇందులో మతలబు వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఎన్నికల సంఘానికి అర్థమైంది, ఇది ఒక పథకం ప్రకారం చేస్తున్నారు వీళ్ళు. ఎప్పటి నుంచో టీచర్స్ కదా ఈ ఎలక్షన్ నిర్వహణలో బాగా శిక్షణ పొంది సక్రమంగా చేస్తున్నది, వాళ్ళని ఎందుకు వద్దంటున్నారు, వీళ్ళని ఎందుకు కావాలంటున్నారు అనేది వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళకి వచ్చినాయి. వీళ్ళని కావాలని ఏర్పాటు చేశారు. వీళ్ళతో రేపు ఎన్నికల్లో గెలవటానికి అక్రమ పద్ధతులు అమలు చేసుకోవటానికి చేస్తున్నారు అని అర్థమయ్యి వీళ్ళని విధులకు దూరంగా పెట్టమంది. ఆఖరికి ఎలక్షన్ ఏజెంట్స్గా అయినా ఉపయోగించుకోవచ్చా అని కూడా అడిగింది రాష్ట్ర ప్రభుత్వం. అట్లా కూడా ఉపయోగించడానికి వీల్లేదని చెప్పింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు అనధికారికంగా వాళ్ళ దగ్గర వీళ్ళు ప్రభుత్వం ఇచ్చిన చిప్స్ ఉంటాయి కదా వీటికి, సెల్ ఫోన్లకి, అవి తీసేసుకుని వీళ్ళు నో మోర్ వాలంటీర్స్ అన్నట్టుగా చూపిస్తూ వాళ్ళని స్థానిక అభ్యర్థులతో పాటు స్థానిక నాయకులతో పాటు ప్రచారానికి పంపిస్తున్నారు. ఇవి చాలాసార్లు ఫిర్యాదులు వచ్చినాయి. కొన్నిసార్లు సస్పెండ్ కూడా చేశారు. వాళ్ళని సస్పెండ్ చేసినా చాలాసార్లు, ఎందుకంటే ఇది 2,50,000 మంది ఉన్నారు. వాళ్ళు ప్రతి పల్లెటూరులోనూ ఉన్నారు. ప్రతి 50 ఇంటికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు. వాళ్ళని ఏదో ఒక రకంగా వాడుకుంటున్నారు. దాంతో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి గట్టి ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా గతంలో కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ అప్పుడు కూడా వాలంటీర్స్ని ఈ ఎన్నికల నిర్వహణలో ఏ స్థాయిలోనూ ఉపయోగించకూడదు అని ఒక కండిషన్ పెట్టింది. అది ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకునే. రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలోనూ వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప. కాబట్టి ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి ఆదేశాలు ఇచ్చింది, మీరు మీ స్థాయిలో చాలా జాగ్రత్తగా ఇది చేయండి, కంట్రోల్ చేయండి అని. దాంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్ని రాజకీయ పార్టీలకే, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ కూడా ఒక రాజకీయ పార్టీయే కదా, వాళ్ళకు కూడా గట్టిగా ఇచ్చింది, మీరు కనుక మా ఆదేశాలను కనుక అతిక్రమిస్తే గట్టి చర్యలు ఉంటాయని. అది ఎట్లాంటి ఆదేశాలు ఇచ్చారంటే, ఇదివరకు స్థానికంగా రిటర్నింగ్ అధికారుల దగ్గర లోకల్ పోలీస్ స్టేషన్లో తీసుకుంటే సరిపోయేది పర్మిషన్లు చాలా వరకు. ఇప్పుడు అట్లా కాదు, స్టేట్ ఎన్నికల అధికారి నుంచే తీసుకోవాలంటున్నారు. అంటే ప్రతి అభ్యర్థి కూడా సపోజ్ ఇళ్ళంటే మేము ప్రచారం చేస్తున్నాం, ఫలానా ఊళ్ళో ప్రచారం చేస్తున్నాము అన్నప్పుడు అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ప్రచారానికి అనుమతి తీసుకోవాలంటున్నారు. అంటే గతంలో ఇది అట్లా ఉండేది కాదు. లోకల్ పోలీస్ స్టేషన్లో చెప్పేసి వెళ్ళిపోవచ్చు, దాంతో వాళ్ళే ఇస్తారు పర్మిషను. అట్లా ఉండేది. అసలు చాలా వరకు పర్మిషన్ లేకపోయినా ఎన్నికల సమయంలో అభ్యర్థులు ప్రచారానికి వాళ్ళ స్థాయిలో వాళ్ళు, అంటే అతిక్రమించకుండా ఎక్కువ మందిని తీసుకెళ్లకుండా ఒక 5, 6, 10 మంది ఇట్లా వెళ్ళినప్పుడు అసలు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఈసారి ప్రభుత్వమే ఒక దుష్ట ఆలోచనతో ఉంది. ప్రభుత్వం ఈ నిబంధనల్ని తుంగలో తొక్కి ఎట్లయినా సరే అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. తర్వాత చాలా రాజకీయ పార్టీల నుంచి కంప్లైంట్స్ ఇప్పటికే చాలా వెళ్ళినాయి, దొంగ ఓట్ల గురించి, నకిలీ ఓటర్లు ఇవన్నీ కూడా. తర్వాత ఈ వాలంటీర్లను ఉపయోగిస్తున్నారని, తర్వాత తాయిలాలు ఇస్తున్నారని, గిఫ్ట్లు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఇప్పటికే వెళ్ళినాయి. సామాన్యంగా పోలింగ్ మొదలైన తర్వాత, అంటే ఎలక్షన్ ప్రచారం మొదలైనప్పుడు అవుతాయి. ప్రచారానికి ముందే ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ జరుగుతున్నాయి అనేది కంప్లైంట్ వెళ్ళటంతో ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్న ఆయన ముఖేష్ కుమార్ మీనా గారు లెటర్స్ రాశాడు. తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అభ్యర్థి
తర్వాత పరిమితమైన సంఖ్యలో ఉండాలి, మొత్తం 2 వాహనాలు ఉపయోగించవచ్చు, 2 వాహనాల్లో 5 మంది ప్రయాణం చేయొచ్చు అని చెప్పాడు. తర్వాత ప్రచార సామగ్రి ప్రింట్ చేసిన విషయాలు కూడా రాష్ట్ర ఎన్నికల అధికారి పర్మిషన్ అనుమతికి ఉండాలి. వాటి మోడల్స్ వాళ్ళు చూపించాలి, ఏం ప్రింట్ చేస్తున్నారు, ఎన్ని ప్రింట్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర, రిటర్నింగ్ అధికారి దగ్గర కాదు. తర్వాత ఎక్కడైనా సభలో సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పాలి. అంటే స్టార్ క్యాంపెయినర్లు ఎవరు ఉన్నారు స్టార్ వాళ్ళ పేర్లు కూడా ఇవ్వాలి అని చెప్పేసి. స్టార్ క్యాంపెయినర్స్ విషయంలో కూడా మీరు అన్నట్టు వాళ్ళ వాహనం నంబరు, ఎవరు ఆ స్టార్ క్యాంపెయినర్, ఏ ప్రదేశానికి వెళ్తున్నారు అనేది ఇవ్వాలి. తర్వాత ఎలక్షన్ టైంలో కూడా ఎలక్షన్ రోజున ఒక నియోజకవర్గంలో అభ్యర్థికి 1 కారు, ఏజెంట్కి 1 కారు ఇస్తారు. ఆ 2 కార్లలోనూ కలిపి డ్రైవర్తో సహా 5 మందే ఉండాలి, అంటే మొత్తం 10 మంది మాత్రమే ఉండొచ్చు. లోక్సభ అభ్యర్థులకు కూడా అదే కండిషన్ పెట్టారు, 2 వాహనాలు మాత్రమే ఉపయోగించాలి ఎన్నికల టైంలో. అట్లా తర్వాత ఎన్నికల్లో ఉపయోగించే వాహనాల సంఖ్య మీద ఆల్రెడీ గతంలోనే పరిమితి ఉంది. 2, 3 వాహనాలకి ఇస్తారు, అది కూడా వాళ్ళు దాని పాస్ తీసుకోవాలి లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి. ఎన్ని పడితే అన్ని వాహనాలకు ఇవ్వరు, అట్లా అనమాట. అలాగే ర్యాలీలు ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా ఎన్ని వెహికల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, వాటి నంబర్లు ఏంటి, అవన్నీ కూడా మళ్ళీ లోకల్ రిటర్నింగ్ అధికారికి దగ్గర పర్మిషన్ తీసుకోమంది. తర్వాత ఇంకా ఏమన్నా సభలో సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు 48 గంటల ముందుగా లోకల్ పోలీస్ స్టేషన్లోనూ ఈసీలకి, ఇది మన ఈసీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారు 48 అవర్స్ ముందు. అట్లా ప్రతిదీ కూడా ఎలక్షన్కి సంబంధించిన వ్యవహారాలకి సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టి పెడుతుంది. పోలింగ్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి వాళ్ళ పర్మిషన్లో ఉండాలి. అంటే వీటి మీద నిఘా పెంచేశారు. ఇదివరకట్లాగా ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోయి ఒక వెహికల్లో 10 వెహికల్స్ వేసుకెళ్ళి, లేకపోతే గిఫ్ట్లు ఒక లారీ వేసుకెళ్ళి ఊరు వాడ పంచిపెట్టేస్తాం. చూసాం కదా వైజాగ్లో, అక్కడ ఇక్కడ చాలాసార్లు చూసాం. కుక్కర్లో శారీస్, ప్యాంట్, షర్ట్ పీసెస్, తర్వాత గ్యాస్ స్టవ్లు, ఫ్లాస్కులు, ఫ్యాన్లు, ఇట్లా ఎన్ని రకాలు ఏవి కావాలంటే అవి క్యాసరోల్స్ ఏదో అంటారు కదా, రైస్ ఫ్లాస్కులు, ఇలాంటివన్నీ కూడా మనం చూసాం డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగిందో. అభ్యర్థులే స్వయంగా పంచిపెడతాం కూడా మనకి వీడియోల్లో కూడా చూసాం, మీడియాలో. ఇవన్నిటిని కొంచెం అరికట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా రేపు వీడియో కనుక రికార్డింగ్ అయ్యి ఒకవేళ అధికార పక్షం దుర్వినియోగం చేసినా, రేపు ఆ ఎలక్షన్ కనుక ఛాలెంజ్ చేశారనుకోండి ఎవరన్నా, ఇవన్నీ కనుక ప్రూవ్ అయినప్పుడు వైఎస్ఆర్ అధికారంలో ఉన్న అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అతన్ని అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఒక దీని మీద. కాబట్టి ఆ వాహన శ్రేణిని వాళ్ళు వీడియో తీస్తారు ప్రత్యర్థులు ఎవరైనా కూడా. అది పర్మిషన్లో తీసుకున్న ఎన్ని ఉన్నాయి, పర్మిషన్ లేకుండా ఎన్ని ఉన్నాయి, చూసారా, ఇట్లా అనమాట. తర్వాత ఎక్కువ మంది ప్రచారానికి వెళ్తే కూడా వీళ్ళు ఆ కండవాలు వేసుకుని అవి కూడా రికార్డ్ చేస్తారు. ఇట్లా ప్రతిదీ కూడా ఏమన్నా డబ్బులు పంచి పెడుతున్నాయి, సారా పంచి పెడుతున్నాయి, క్వార్టర్ బాటిల్స్, ఫుల్ బాటిల్స్ ఇస్తారు కదా, ఈ ఎక్కడో సాట దొరుకుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా రికార్డ్ అయినప్పుడు ఇబ్బంది అయితే తప్పదు. కాబట్టి వైఎస్ఆర్సీపీకి కొంచెం ఇది ఇబ్బందికరమైన పరిణామం అంటున్నారు. గతంలో ఓటర్లకి ఈజీగా చేశారు, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు కొంచెం అప్రమత్తమైనవి. పోలీసులు కూడా వాళ్ళ వైఖరి ఇప్పుడు మార్చుకోకపోతే కనుక తెలంగాణలో ఎట్లయితే సస్పెండ్ అయ్యారో అక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది.